హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ వస్తున్నాం. సో అంటే పాస్టర్లు, క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఇదంతా యాక్సిడెంట్ కాదు, కొందరు మతోన్మాదుల కుట్ర అని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం, ఆందోళన వ్యక్తం చేయడం చూస్తాం. ఆ తర్వాత దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటూ కొందరు మంది అలా కామెంట్ చేయడం. సో దాంట్లో బేస్లెస్ ఆరోపణలు అయితే అవి చేశారు, సైడ్కి వెళ్ళిపోయాయి. తర్వాత నిన్న కేఏ పాల్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారే కారణం ఈ ప్రవీణ్ పగడాల గారి మృతికి అంటూ ఆయన కొన్ని అలిగేషన్స్ చేస్తారు. అంటే ఈ సనాతనాన్ని ప్రోత్సహించడం వల్లే ఇదంతా జరుగుతుందంటే ఆయన ఆరోపించడం. ఈ రకంగా ఆరోపణలు, ప్రతారోపణలతో మొత్తం కూడా ఒక ఆందోళన వ్యక్తమైతే 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. అసలు ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏం జరిగింది, ఇటువంటి ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయి కదా, వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడొచ్చు. సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం. నమస్తే ఆదిత్య. సార్, మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఫాలో అవుతున్నారు. ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన తర్వాత జరుగుతున్న, అంటే మొదటి యాక్సిడెంట్ అని చెప్పేసి ప్రచారం జరిగింది. కాకపోతే అది యాక్సిడెంట్ కాదు, ఇది కుట్ర, దీని వెనకాల ఇది కావాలని ఎవరో చేస్తారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం చూస్తాము. ఆ తర్వాత కొంత పొలిటికల్ యాంగిల్ తీసుకొని అది ఇదని చెప్పేసి కొన్ని బేస్లెస్ ఆరోపణలు చేయడం కూడా చూస్తాం. సో ఏం జరిగింది ప్రవీణ్ పగడాల గారి విషయంలో, మీకేమనిపించింది సార్? మొదట ప్రవీణ్ పగడాల గారి విషయంలో పోస్ట్ మార్టం నివేదిక వస్తే తప్ప స్పష్టంగా ఏం జరిగిందనేది చెప్పలేం. ఇంకా పోస్ట్ మార్టం నివేదిక రాలా. ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో మాత్రం అది యాక్సిడెంట్ గా కనబడుతోంది. వాళ్ళు 2 మీకు వీడియోలు చూపించారు, సీసీ కెమెరా ఫుటేజ్ చూపించారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో స్పష్టంగా స్కిడ్ అయిపోయి కింద పడిపోయినట్టుగా కనపడుతుంది. దుమ్ము అలా లేచిన గులకుంది. రోడ్డు చాలా హైలో ఉంది, పక్కనంతా కూడా కింద కాస్త లోతుగా ఉంది, ఒక 5-6 అడుగులు లోతు ఉంది కింద. సో అక్కడ సైడ్ అంతా కూడా గులక వేసున్నారు. సో అక్కడ ఆయన మొదలే ఆయనకి హెడ్ లైట్ లేదు. హెడ్ లైట్ లేకుండా వస్తున్న విషయం మొదటి సీసీటీవీ ఫుటేజ్ లో కనపడింది. మీరు చూశారు కదా, ఒక్క సైడ్ ల్యాంప్ బ్లింక్ చేసుకుంటూ వస్తున్నాడు. వస్తున్నప్పుడు కూడా ఆయన నిద్ర ముంపులో ఉన్నాడేమో అనిపించింది నాకు. ఆ టోల్ గేట్ మీరు దాటుతున్నప్పుడు సైడ్ చిన్నగా వస్తూ స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నప్పుడు ఇలా 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 ఊగిపోతున్నాడు. చూశారు కదా మీరు. రాత్రి 11:40 ప్రాంతం, 11:30 గంటల ప్రాంతం. ఆ ప్రాంతంలో అతను ఆ రకంగా డ్రైవ్. అసలుకు చాలా డౌట్ ఏంటంటే అండి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అతనికి. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన వ్యక్తి కార్లలో వెళ్ళొచ్చు కదా, కార్లు ఏం లేవా ఏంటి? సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత కదా అతను. బైక్ మీద ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఫస్ట్ పాయింట్. ఆ బుల్లెట్ మీద వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సహజంగా 12 గంటల పాటు డ్రైవింగ్ చేసిన తర్వాత అండి సహజంగానే మత్తు వచ్చేస్తుంది. 11:30 గంటల ప్రాంతం, నిద్ర మంపు వచ్చేసి ఉండొచ్చు. సో ఇలా 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 ఆయన బ్యాలెన్స్ తప్పి నడుపుతున్నట్టు కనపడింది. ఇది మీరు చూశారు, నేను చూసాను, అందరం చూసాం. కొంతసేపు తర్వాత అక్కడ ఒక బండి ఇట్లా స్కిడ్ అయిపోయినట్టు, ఆయనకి హెడ్ లైన్ లేదు. అందుకోసం హెడ్ లైట్ లేకపోవడం వల్ల అది స్పష్టంగా కనపడల. కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా 11:41, 43 పోలీసులు చెప్తున్నది, నేను చెప్తున్నది కాదు. వచ్చినప్పుడు ఒక వెహికల్ జారి కింద పడిపోవడం అయితే కనపడింది. రోడ్డు పక్కకి ఆ దుమ్ము అలా లేచింది. అదైతే మీకు వెనక వస్తున్న వెహికల్స్ లైట్ లో ఆ దుమ్ము కనపడింది, ఒక శబ్దం కనపడింది. సో ఈ రకంగా మనం చూసినట్టయితే ఖచ్చితంగా అది యాక్సిడెంట్ గా మనకు అర్థమవుతోంది. అయితే దీనికి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. బండి ఇలా ఎందుకు పడింది, అలా ఎందుకు పడింది, ఇలా పడాలి కదా, అలా పడాలి కదా. అది యాక్సిడెంట్ అండి, ఎలా అయినా పడచ్చు బండి. సో బండి పడిపోతే ఆయన ఫుట్ ప్రింట్ ఇక్కడ ఉందని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలుగా నాకు కనపడుతున్నాయి. పోలీసులు పోస్ట్ మార్టం నివేదికను బయట పెట్టిన తర్వాత మాత్రమే మనము దాని గురించి మాట్లాడుకోవాలి తప్ప ప్రాథమికంగా మనకు కనపడుతున్నది ఏంటి, యాక్సిడెంట్ గానే కనపడుతోంది. సో పోనీ ఆయన నిజంగా హత్య ఏదైనా జరిగి ఉంటే, ఎవరైనా ఢీ కొట్టుంటే వెనక బండికి ఆనవాళ్ళు కనపడాలి, అవి కనపడట్లేదు. రకరకాల. కాకపోతే ఒకటే చెప్తాను నేను ఆదిత్య, అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎస్, అది యాక్సిడెంటే కావచ్చు, కానీ వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి కదా, అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు అడగడంలో తప్పు లేదు, ప్రభుత్వం డెఫినెట్ గా దాని మీద ఎంక్వైరీ చేయడంలో కూడా తప్పు లేదు. జస్ట్ ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే అతను ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, అతను కొంతమందికి ఆరాధ్యుడు, కొంతమంది అతన్ని ఇష్టపడతారు, ఒక వర్గం వాళ్ళు అతన్ని ఇష్టపడతారు. వాళ్ళ మనోభావాల కోసమైనా అతని మరణం మీద దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వం
ఆదేశించింది, ఎంక్వైరీ చేస్తున్నారు, 5 బృందాలు పనిచేస్తా ఉన్నాయి డిఎస్పీ నేతృత్వంలో. ఎక్కడ దాంట్లో ఎక్కడా ల్యాబ్స్ లేదు, ఎక్కడా ల్యాగ్ లేదు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించారు, అందరూ మాట్లాడారు దాని మీద. డెఫినెట్ గా చట్టం చేయాల్సిన పని చట్టం, ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేస్తా ఉన్నాయి. ఓకే సార్, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఇంత లేట్ అవ్వడానికి గల కారణం ఏంటి? వాళ్ళు కూడా అంత ఆందోళన చేస్తున్నారు, తొందరగా రిలీజ్ చేయొచ్చు కదా. ఒకవేళ పోస్ట్ మార్టంలో యాక్సిడెంట్ అని తేలితే మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్వారా దీన్ని రీపోస్ట్ మార్టం చేపిస్తామంటూ కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎందుకు లేట్ అవుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావట్లేదు, ఫోరెన్సిక్ వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే ఆదిత్య, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుందో కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాకు అందింది, ఆయన తాగి డ్రైవ్ చేశాడు, పడిపోయాడు, ఇదే వస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో అని వీళ్ళే దాన్ని, అంటే నిజంగా వాస్తవాలు ఏమైనా చెప్పినా కానీ ప్రజలు నమ్మకుండా ఉండేలాగా వీళ్ళు ముందు ప్రీ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఆదిత్య, అక్కడికి వెళ్ళి సంఘ విద్రోహ శక్తులా లేకపోతే వాళ్ళు పాస్టర్లా నాకు అర్థం కావట్లా. ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇదంతా హిందువుల మీదకు, హిందువులు జయించారని చెప్పి, వాళ్ళు జయించారని చెప్పి, వీళ్ళు జయించారని చెప్పి ఏమన్నా ఉందా? ప్రభుత్వం కుట్ర ఉందని అసలుకి ఏమన్నా ఉందా? అసలుకి ఆధారాలు లేకుండా నిరాధారంగా ఒకళ్ళ మీద ఎట్లా నిందలేస్తారు? మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అసలు ప్రవీణ్ పగడాల గారు రూట్ తప్పారు. ఆయన వెళ్లే క్రమంలో బుల్లెట్లో రూట్ తప్పారో లేదో పక్కన పెడితే నిజంగా ఆయన జీవన గమనంలో రూట్ తప్పారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముస్లిమ్స్ ఆయన మీద పెద్ద ఎత్తున జిహాద్ ప్రకటించారు కదా, మీకు తెలుసు కదా. సో వాళ్ళు క్షమాపణ చెప్పాలి, మా మహమ్మద్ ప్రవక్తని మీరు ఇలా మాట్లాడతారా, మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీ అంతు చూస్తామని బెదిరించారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అంతా ఒకటంట, హిందువుల మీద పోరాడతారంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా కాస్త ఉండేదేనా? మాట్లాడితే ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నందుకు మాట్లాడుతున్న ఆ అజయ్ని, ఇంకొకళ్ళని అందరు లోపలేయాలి. కేఏ పాల్ని వీళ్ళందరూ ముందు లోపలేయాలి. వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారారు. సో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇవాళ అందరూ ఏమంటున్నారు? ఎస్, అతను ఒక మతానికి ఆరాధ్యుడు కావచ్చు, అతని పరమతాల మీద అతను పరమత సహనం చూపించకుండా 2 మతాల మీద విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. రాముడి మీద ఈ దేశంలో, భారతదేశంలో రాముడిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఒక మనిషికి రాముడిలాగా బతకాలని చూపిస్తారు. రాముడు కోసం అయోధ్యలో ఎంత పెద్ద పోరాటం జరిగింది, ఎంత పెద్ద యుద్ధం జరిగింది మనం చూసాము. అలాంటి రాముడిని పట్టుకొని మీరు ఏదంటే అది మాట్లాడితే హిందూ సమాజం చూస్తూ ఊరుకున్నదని మీకు చులకనా? ఇప్పటికే హిందూ సమాజం పరమత సహనం ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోయింది. ప్రతిదీ లైట్ తీసుకుంటున్నాం. అట్లని చెప్పేసి చేతగాని వాళ్ళు కాదు కదా హిందువులు. తప్పు కదా అది మాట్లాడడం. సరే మాట్లాడారు, అయినా కానీ హిందూ సమాజం పెద్దగా స్పందించాలి. ఎందుకంటే పరమత సహనం కలిగింది కాబట్టి హిందూ సమాజం స్పందించాల. లేకపోతే ఆ రోజే ప్రవీణ్ పగడాల వ్యాఖ్యల్ని ఖండించి హిందూ సంఘాలు ధర్నా చేయాలి. కానీ ఎక్కడ లేదు. కానీ ముస్లింలు అంత పరమత సహనం ముస్లింలకు ఇస్లాంలో లేదు, అంటే ముస్లింలకు లేదు. అందువల్ల వాళ్ళ మహమ్మద్ ప్రవక్తని ఎప్పుడైతే అవమానించారో వెంటనే వాళ్ళు దీని మీద ప్రకటనలు చేశారు. ఇవాళ ముస్లింలు ప్రకటన ఆయన తిట్టింది మహమ్మద్ ప్రవక్తని దూషించాడు, తప్పుగా మాట్లాడాడు, ముస్లింలు రియాక్ట్ అయ్యారు, జిహాద్ ప్రకటించారు, అంతూ చూస్తామని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య సమస్యను తిరిగి హిందువుల మీదకి తీసుకొస్తున్నారు. ఏమన్నా పద్ధతి అనేది ఇది? దీని వెనక వైఎస్ఆర్సీపీ ఉందేమో నాకు అనిపిస్తోందండి. ఎందుకంటే అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? కూటమి ప్రభుత్వం మాట్లాడితే కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం అంటారు. అరే మీరు మాట్లాడిందేమో తప్పుగా మాట్లాడి ముస్లిమ్స్ చేత మీరు తిట్టించుకొని ఇవాళ ప్రభుత్వాన్ని నిందిస్తారు, పవన్ కళ్యాణ్ నిందిస్తారు. ఎట్లేమన్నా పద్ధతి పాడుందా? ఎవరికైనా కొంచెం లాజిక్ ఉండాలి కదా ఏమైనా మాట్లాడితే. అదే నేను కేపాల్ గారు కూడా అదే అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారే కారణం దీనికి, ఆయన సనాతనం అంటూ తిరుగుతున్నారు, సో ఈ మొత్తంని రెచ్చగొడుతున్నారు, ఇటువంటి వాటికి కారణం అవుతున్నారంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేపాల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆదిత్య. కేపాల్ అని నేను ఎప్పుడు నేను కేపాల్ గురించి నేను ఒక వీడియో కూడా చేయలేదు ఆదిత్య. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేను చాలా వీడియోలు, అనాలిసిస్ వీడియోలు చేస్తా ఉంటే కేపాల్ గురించి ఇప్పటివరకు నేను మాట్లాడలా. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. కానీ నేను అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది కేపాల్ గురించి మనం ఏముందిలే మాట్లాడటం అనుకుంటారు. కానీ కేపాల్ రోజు రోజుకి తన చాదస్తము, తన పిచ్చి ఎక్కువైపోతా ఉంది. కేపాల్ ఒకప్పుడు కేపాల్ని చూసి గర్వపడేవాళ్ళం. అంటే బీయింగ్ యాజ్ ఎ హిందూ, ఈవెన్ దో మన తెలుగు పర్సన్ అయిన కేపాల్
పాశ్చాత్య దేశాల్లో మత ప్రబోధకుడిగా ఒక రేంజ్లో ప్రెసిడెంట్లు వచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకునే స్థితికి వచ్చాడు అని చెప్పి ఒక తెలుగువాడిగా సాటి తెలుగువాడు ఆ స్థాయికి వెళ్ళినందుకు గర్వపడేవాళ్ళం. కానీ అలాంటి కేపాలు ఏమైంది? మతి స్థిమితం తప్పింది. ఇది చాలా పద్ధతిగా మాట్లాడాలంటే మతి స్థిమితం తప్పింది. రెగ్యులర్గా మనం మాట్లాడుకునే మా భాషలో మాట్లాడాలంటే పిచ్చి పట్టింది అని చెప్పాలా. కేపాలకి పిచ్చి పట్టింది. కేపాల్ డైలాగులు ఏమన్నా ఒక్కదానికన్నా పొంతన ఉంటుంది ఆయన మాట్లాడే మాటలకి. ఆయన స్థాయి ఏంటి, ఆయన చేస్తున్న పిచ్చి పిచ్చి పనులేంటి? వాళ్ళ ఎన్నికల్లో పాల్గొంటానంటాడు, నేనే గెలుస్తానంటాడు, 175 గెలుస్తానంటాడు, డిపాజిట్లు కూడా రావు, అదేమంటే ఈవీఎంలు అంటాడు. ఏమన్నా బుర్రండి మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది మనకి. పైగా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తొత్తులా మారిపోయి జగన్మోహన్ రెడ్డి ఎజెండాను అమలు చేసేదానికి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ. మర్చిపోయాము కేఏపాల్, జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే కేఏపాల్ ఇలా అవ్వటానికి కారణం. కేఏపాల్ ఒకప్పుడు ఒక స్థాయిలో ఉండేవాడు. అలాంటి కేఏపాల్కి వచ్చే నిధుల్ని విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా నిధులు వస్తాయి పాస్టర్లందరికీ. ఆ నిధులను కేఏపాల్కి వచ్చే నిధులను మళ్లించి రాజశేఖర రెడ్డి గారు తన అల్లుడి గారికి మళ్లించుకున్నాడు అనేది ప్రచారం. ఇది నేను చెప్తున్నది కాదు, ప్రచారం. ఇలాంటి ప్రచారం ఒకటి ఉంది. ఆ ప్రచారం తర్వాత ఆ రకంగా జరిగిన తర్వాత నిధులన్నీ కూడా మళ్లించిన తర్వాత అతన్ని ఒక హత్య కేసులో ఇరికించి అతన్ని ముద్దాయి చేసి చాలా జైల్లో పెట్టి ఇంత జరిగిన తర్వాత కేఏపాల్కి మతి స్థిమితం తప్పింది. ఇవి జరిగిన వాస్తవాలు. ఇవన్నీ ప్రచారంగా మనందరికీ మీరు విన్నారు, నేను విన్నా. నేనేం కళ్ళతో చూడలా, బట్ నేను విన్నా. ఇవన్నీ ప్రచారాలు జరిగినాయి. సో అలాంటి కేఏపాల్ రాజశేఖర రెడ్డి కేఏపాల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలుసు. అలాంటి రాజశేఖర రెడ్డి కొడుకు కోసం కేఏపాల్ ఇవాళ వత్తాసు పట్టుకొని వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. కేఏపాల్ మీరు వెళ్ళారనుకోండి కేఏపాల్ దగ్గరికి, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తానంటాడు. ఆదిత్య వచ్చేసేయ్ నేను ఎమ్మెల్యే చేస్తా అంటాడు, మినిస్టర్ చేస్తా అంటాడు. సార్ నేను బతకాలి సార్, కొంచెం మీ దగ్గర వర్క్ చేస్తాను సార్, నాకు ఒక 20,000 జీతం ఏంటి సార్? జీతం నేను ఇవ్వను, నిన్ను మినిస్టర్ని చేస్తా. జీతం నేను ఇవ్వలేను, మినిస్టర్ని చేస్తా అంటాడు. ఏమన్నా బుర్ర ఉంటుందా అలాంటి వ్యక్తికి? అలాంటి వ్యక్తి మాటలు మనం పరిగణలోకి తీసుకోవాలా? ఇవాళ ఈ రాష్ట్రానికి కేఏపాల్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. సరే, కేఏపాల్ గారు చాలా మేధావిలాగా ఆరోపణలు చేస్తున్నాడు అని అనుకుందాం. కేఏపాల్ గారిని కాసేపు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసిన ఆరోపణలు మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఏమైనా ఆరోపణలు చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన సనాతన ధర్మం గురించి చెప్పడం వల్ల ఇలాంటి జరిగినాయా? సనాతన ధర్మం గురించి మాట్లాడాడు ఆయన. నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలని మాట్లాడాడు తప్ప నీ ధర్మం గురించి మాట్లాడలేదుగా. క్రిస్టియన్స్ గురించి మాట్లాడా, లేకపోతే ఇస్లాం గురించి మాట్లాడా? దేని గురించి మాట్లాడలేదు. ఒక్క మాట, ఒక్క పరమత సహనం కలిగి ఉండాలి అని చెప్పారు. నా మతాన్ని నేను ఆరాధిస్తాను, పొరుగువాని మతాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పిన వ్యక్తి ఆయన. సేమ్ అది కూడా నువ్వే అది చెయ్యి. ప్రవీణ్ పగడాల్ అది చేయలేదు. అది ఇవాళ ప్రవీణ్ పగడాల గురించి ఇవాళ మరణించిన తర్వాత కూడా ప్రవీణ్ పగడాల గురించి మరణించిన తర్వాత చేసిన తప్పులన్నీ ఒప్పులైపోతాయా? అవ్వవు. మీరు మరణించిన తర్వాత కూడా ప్రవీణ్ పగడాల గురించి, మరణించిన వ్యక్తి గురించి అలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం ఏంటండి? మీరు మాట్లాడింది తప్పు కదా. ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ మాటలు కూడా మాట్లాడుకోవాలి కదా. సీతాదేవిని అవమానించాడు కదా, రాముడిని అవమానించాడు కదా, మహమ్మద్ ప్రవక్తను అవమానించాడు కదా, ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. సో నీ పరమత సహనం ఎక్కడుంది మీకు అందరికీ? పవన్ కళ్యాణ్ చెప్పిన పరమత సహనాన్ని మీరు ఎవరైనా చూపిస్తున్నారా? చూపించట్లేదు కదా. సో నేనేమంటానంటే, ఎప్పుడైతే మనం రూట్ తప్పుతామో, పరమత సహనం లేకుండా ఎదుటి మతాలను కించపరుస్తూ మాట్లాడతామో, అది ఏ నాటికైనా డేంజరే. ఇవాళ ఖచ్చితంగా ఇది యాక్సిడెంటే నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అయి అనిపిస్తుంది. నిజంగా అలాగా ఆయన యాక్సిడెంట్ కాకుండా ఆయన్ని ఎవరైనా హత్య చేశారు అని రుజువు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా కానీ, హిందువైనా ముస్లిం అయినా ఎవరైనా కానీ ఖచ్చితంగా శిక్షించాల్సిందే. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. అంత మాత్రం చేత వాళ్ళ మీద దాడులు చేయకూడదు. చట్టం, న్యాయం, ధర్మం ఉన్నాయి. ఈ భారతదేశంలో రాజ్యాంగం మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఇచ్చిందో, ఎదుటివాడి మనోభావాలు గాయపడితే వాళ్లను శిక్షించే ఆ సెక్షన్లు కూడా ఉన్నాయి. ఆ రకంగా అది ఇవాళ అతను కావచ్చు, ప్రవీణ్ పగడాల్ కావచ్చు, అజయ్ కావచ్చు, కేఏపాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పరమత స్థానం లేకుండా మాట్లాడుతుండొచ్చు. అంత మాత్రం చేత వాళ్ళ మీద దాడులు చేయటాన్ని నేను ఖండిస్తా. నిజంగా వాళ్ళ మీద వాళ్ళు తప్పు మాట్లాడారనిపిస్తే కేసులు పెట్టండి. చట్ట ప్రకారం
నడుచుకోమని చెప్పండి అంతే తప్ప నిజంగా ఆయన ఏమన్నా హత్య అనేది గనక పోస్ట్ మార్టంలో బయటపెడితే అది ఎంతటి వ్యక్తినైనా శిక్షించాలి. ఒక మనిషిని హత్య చేయడం, చంపటం అనేది అత్యంత క్రూరమైన నేరము. డెఫినెట్గా దానికి శిక్షించాల్సిందే. కానీ ఇలా కేఏ పాల్ లాంటి వాళ్ళు చేసే ఆరోపణలని ఇవి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ముందు కేఏ పాల్ని, అజయ్ని లోపల వేయాలి. వాళ్ళు సభ్య సమాజంలో తిరగటానికి అర్హులు కాదు. వాళ్ళు పరమత సహనం లేకుండా ఇతర మతాల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడంటే నా అమ్మ గురించి నేను మాట్లాడుకోకూడదు ఆదిత్య. నా అమ్మ గురించి నేను మాట్లాడుకుంటే వేరే వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే నా అమ్మ గురించి నేను మాట్లాడుకుంటే నష్టం జరిగిపోద్దా? మా అమ్మ గురించి నేను మాట్లాడతా, మీ అమ్మ గురించి నువ్వు మాట్లాడంతే. అట్లా కాకుండా మా అమ్మ గురించి నువ్వు మాట్లాడితే వేరేలా ఉంటుంది కదా కథ. మీ అమ్మ గురించి నేను మాట్లాడిన అంతే తప్పు. సో నా అమ్మ గురించి నేను మాట్లాడుకోవటం కూడా తప్పెట్లయితుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన తల్లి సమానమైన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. సనాతన ధర్మం గురించి మాట్లాడాడు తప్ప ఇతర మతాలని కించపరచలేదు. అటువంటప్పుడు మతాలను రెచ్చగొట్టడం ఎట్లవుతుంది? ఎవరినైనా ఒక్క మాట తప్పుగా మాట్లాడా? పరమత సహనం చూపించమని పదే 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 చెప్పారు. అది మీకు లేదు. మీరు ఇవాళ తప్పు చేస్తున్నారు. మిమ్మల్ని ఇవాళ అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. దయచేసి నేను కూటమి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇలాంటి వాళ్ళు బయట తిరిగితే, సభ్య సమాజంలో తిరిగితే, అజయ్ అనేవాడు లేకపోతే కేఏ పాల్ అనేవాడు వీళ్ళందరూ బయట తిరిగితే రేపొద్దున ఎవరి మనోభావాలనే దెబ్బతిని ఏమన్నా నష్టం జరిగితే బాధ్యత ఎవరు వహించాలి? ఇమ్మీడియట్ కూటమి ప్రభుత్వం లోపల వేయాలి వాళ్ళని. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు, మత విద్వేషాలు రగిలిస్తున్నందుకు ఉన్న యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో భారతీయ శిక్షా స్మృతిలో అవన్నీ వాళ్ళ మీద పెట్టి లోపల పెట్టాలి. కానీ వాళ్ళు పెట్టేవాళ్ళే. కానీ భావోద్వేగ సమయం ఇది. భావోద్వేగ సమయం. ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, ఒక పాస్టర్ చనిపోయినప్పుడు ఆ వర్గం వాళ్ళు కొంత బాధలో ఉంటారు. అలాంటప్పుడు చిలువలు పొలవలు చేసి మాట్లాడిన ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల మీద నిజంగా నిజాయితీగా సెక్షన్లు పెట్టినా కానీ ఆ వర్గం ఇదేదో కక్షపూరితం అనుకుంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచిస్తుండొచ్చు. కానీ లేకపోతే వీళ్ళు సభ్య సమాజంలో తిరగటానికి అర్హులు కారు. సరే, ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ప్రవీణ్ గారి మృతి పైన పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం ఉందా? ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి జరిగినప్పుడు అందరూ స్పందించారు. తెలంగాణ అండ్ ఏపీ వ్యాప్తంగా అందరు నేతలు స్పందించారు. ఆయన వెళ్ళి పరామర్శించడం కూడా చూస్తాం. మరి ఒక క్రిస్టియానికి సంబంధించిన ఒక పాస్టర్ చనిపోతే ఎందుకు స్పందించడం లేదని క్వశ్చన్స్ వాళ్ళే రైజ్ చేస్తున్నారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు ఏ రోజైనా పక్క మతం మీద వ్యాఖ్యలు చేశారా? లేదు కదా. ఆయన విఘ్నుడు, గౌరవనీయులు, ఆయన పెద్దవారు. ఇంకా దళిత గోవిందం అని పెట్టి దళితుణ్ణి తన తల మీద పెట్టుకుని మోసిన వ్యక్తి ఆయన. పరమత సహనం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక దైవం అందరికీ చేరాలి అని తపన పడే ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చే ఒక మంచి వ్యక్తి ఆయన. ఆయన మీద దాడి జరిగితే డెఫినెట్గా స్పందిస్తారంతా. అలా కాకుండా ఇతర మతాలని కించపరిచేలా మాట్లాడి రెచ్చగొట్టి అవమానించి ఈ రకంగా మాట్లాడే వాళ్ళ గురించి స్పందిస్తే ఎంత, స్పందించకపోతే ఎంత అంట నేనైతే. అంటే పవన్ కళ్యాణ్ గారు అలా స్పందించలేదని నేను అంటలేదు. కానీ స్పందించాల్సిన అవసరం ఏంటి? ప్రతి ఒక్కరు స్పందించాల్సిన, ఆయన మహాత్మా గాంధీ అయినా ప్రతి ఒక్కరు స్పందించడానికి కాదు కదా. సో స్పందించాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఆయన స్పందించాలా, ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి. హోంమంత్రి అనిత స్పందించారు, ఆమె స్పందించాలా, ఎందుకంటే ఆమె రాష్ట్రానికి హోంమంత్రి, లా అండ్ ఆర్డర్ చూస్తుంది కాబట్టి. వాళ్ళిద్దరు స్పందించే సరిపోయారు కదా కూటమి ప్రభుత్వంలో. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్పందన అవసరం ఏముంది ఇక్కడ అంటున్నా. అంతేనా కాదా? సంబంధిత వ్యక్తులు స్పందించారా లేదా? ఇంకా ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు స్పందించారా, నాదెండ్ల మనోహర్ గారు స్పందించారా, కందుల దుర్గేష్ గారు స్పందించలేదు, జిల్లా అధ్యక్షులు స్పందించలేదు, జనసేన పార్టీ కిరణ్ కుమార్ స్పందించలేదు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు కదా ఆయన. మంచి సమాజం నిర్మించాలంటే ఒక మంచి శక్తి కావాలనుకున్నా స్పందించాం. పవన్ కళ్యాణ్ గారిని మనం సపోర్ట్ చేయాలన్నాం. అంత మాత్రాన ఇవాళ ప్రవీణ్ పగడాల మృతి చెందితే కిరణ్ మాట్లాడాలి, ఆదిత్య మాట్లాడాలి, అట్లా కాదు కదా. డెఫినెట్గా జాతి పిత చనిపోతే ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇవాళ ఖచ్చితంగా ఒక మంచి, అంటే అందరి వాడు,
ఏమన్నా జరిగితే ఖచ్చితంగా అందరి వాడు కానివాడు స్పందిస్తూ ఒక వర్గమే స్పందిస్తుంది, అందరూ స్పందించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఓకే సార్, ఫైనల్గా ఇంకోటి, కూటమి గవర్నమెంట్ నిష్పక్షపాతంగా ప్రవీణ్ గారి మృతి పట్ల ఎంక్వైరీ చేస్తుందా లేదా అన్న దాని పట్ల కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. 100% అలయన్స్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ 100%. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక మతానికి ప్రతీకగా లేరు. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నాడు. ఆయన వ్యక్తిగా హిందువుగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే పక్కనోడి మతాన్ని మనం కించపరచాలని కాదు కదా ఆదిత్య. కాబట్టి 100కి 1000% నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాలని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? నాకు అర్థం కాదు. ఆయన వ్యక్తిగతమైన ద్వేషాలు, గొడవలు ఏమన్నా ఉన్నాయేమో మనకు తెలియదు. ప్రవీణ్ పగడాల గారు ఒకప్పుడు ప్రకటించుకున్నారు, నేను పెద్ద రౌడీని, దాదాని, ఉదయం నిద్ర లేస్తే ఎవరిని కొడదాము, ఏం చేద్దాము, నాటు బాంబులు, కత్తులు, వీటి గురించి ఆలోచించేవాడిని అని ఆయన చెప్పుకున్నారు. బహుశా మీరు చూసుంటారు కదా ఆ వీడియో. ఆయనే చెప్పుకున్నారు, చిన్నప్పుడు నేను ఒక హత్య ప్రయత్నం చేస్తే మా సిస్టర్ సిఐ కాపాడారు నన్ను అని చెప్పారు. సో నేర ప్రవృత్తి కలిగిన తత్వం ఒకప్పుడు ఉండింది ఆయనకి, ఆ తర్వాత ఆయన మారి ఉండొచ్చు. సో ఆయనకి వ్యక్తిగతమైన గొడవలు ఎవరితో ఉన్నాయో మనకేం తెలుసు ఆదిత్య. ఇందులో ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని దానిలో కుట్ర చేయాల్సిన అవసరమో లేకపోతే దాచిపెట్టాల్సిన అవసరమో ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? అంత గొప్పవాడేం కాదు కదా ప్రవీణ్ పగడాల. ఆయన ఇప్పుడు ప్రభుత్వాలే కుట్ర పని, ప్రభుత్వాలే దాచిపెట్టాల్సినంత ఆ స్థాయిలో ఆయన ఏం లేడు. ఆయన ఎవరి మీద ఎవరికి ఎలాంటి కక్ష ఉన్నదో నాకు తెలియదు. పోస్ట్ మార్టం వస్తే తప్ప తెలియదు మనకు అది హత్య అని. ఇప్పటి వరకు మనం అది ప్రమాదమే అనుకుంటున్నాం, ప్రాథమిక ఆధారాలను అనుసరించి ప్రమాదం అనుకుంటున్నాం, అంతే కదా. ఆదిత్య ఫైనల్గా నేను ఒకటే చెప్తా, అన్ని మతాల సారం ఒక్కటే, మనిషిని మనిషిలా ప్రేమించాలి, అంతే కదా. ఏ మతమైన పక్కన కొట్టు చంపే అని చెప్తుందా? చెప్పదు కదా. భగవద్గీత చెప్పదు, ఖురాను చెప్పదు, బైబిలు చెప్పదు. వీలైతే పొరుగు వాడికి కాసంత సాయపడమని చెప్తుంది, అంతే చెప్తారు. కానీ ఎవరు కూడా పక్క మతాన్ని వాడిని ఆడపిల్లల పట్ల అలా బిహేవ్ చేయి, లేకపోతే నీ మోసం చేయి, డబ్బులు వాడి దగ్గర దోచుకో, లేకపోతే నగలు దోచుకో, చంపేయి, ఇట్లా ఎవడు చెప్పడు. ఏ మతము చెప్పదు. అన్ని మతాల సారం ఒక్కటే, మనిషిని మనిషిలాగా చూడు, సేవాభావంతో మెలుగు, మంచిని 10 మందికి పంచు, ఇదే చెప్తుంది ఏ మతమైనా. అటువంటప్పుడు ఈ మతాల గురించి నేనేమి అంటే ఇందులో నేనేమి క్రిస్టియన్స్కు వ్యతిరేకంగాను ఇంకొకళ్ళ వ్యతిరేకంగానే మాట్లాడట్లా. అందుకే స్పెషల్గా నేను చెప్తున్నా, ఏం చెప్తున్నా, అందరూ ఒక్కటే. ఎవరి మతాన్ని వాళ్ళు ఆరాధించుకోమనండి, ప్రేమించుకోమనండి, పరమత సహనం కలిగి ఉండండి. హిందూ ధర్మం అయితే చెప్తుందండి పరమత సహనం కలిగి ఉండాలని చెప్తుంది హిందూ ధర్మం. నేను ఒక హిందువు కాబట్టి నేను ఆ పరమత సహనం ప్రదర్శిస్తూ ఉంటా. ఇవాళ నాకు అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. నిన్ననే ఇఫ్తార్ విందిస్తే వెళ్ళాను, ఒక మిత్రుడు. క్రిస్టియన్స్ పండుగలకు వెళ్తా, నిజంగా చర్చికి వెళ్ళమంటే కూడా వెళ్తా, నేను మసీదుకి వెళ్ళమంటే వెళ్తా. చిన్నప్పుడు మేము మసీదులకు వెళ్ళేవాళ్ళము. దర్గా అంటారు, అక్కడ ఆ దర్గాలో ఏదో చక్కెర ఏదో ప్రసాదం ఇస్తే తినేవాళ్ళము. హిందువులకి తప్ప, హిందువుల కంటే గొప్పోడు ఎవడున్నాడండి ఇక్కడ? ఎవరైనా వచ్చి ప్రసాదం తినమంటే తింటారా? క్రిస్టియన్స్ ప్రసాదం తినమంటే ఏం మాట్లాడుతున్నారు తెలుసు కదా మీకు. ముస్లిమ్స్ తింటారా ప్రసాదం, క్రిస్టియన్స్ తింటారా ప్రసాదం? తినరు. కానీ మనం తింటాం కదా, హిందువులు తింటారు కదా. అంటే పరమత సహనం ఎవరికి ఉన్నదండి? నువ్వు తప్పు చేసినా క్షమించే తత్వం హిందూ ధర్మం నేర్పింది. కాబట్టి మనుషులంతా ఒక్కటే అనుకునే ఆ ధర్మంలో పుట్టిన వాళ్ళము. కాబట్టి పరమత సహనం కలిగి ఉన్న వాళ్ళము. సో ఒక వ్యక్తి చనిపోవటం, అలా ఎలాంటి వ్యక్తి అయినా వ్యక్తి చనిపోవటం పట్ల నా ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని ప్రకటిస్తున్నా. అలా అని చెప్పి దీని మీద చిలువలు పలువలు చేసి హిందువుల మీద మేము దాడి చేస్తాం, మేము గిచ్చుతాం, మేము గిచ్చించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలంటే ఎవ్వడు ఖాళీగా లేడు ఇక్కడ. మాకు ఆత్మాభిమానాలు ఉన్నాయి, అంతేనా? అది. సో కాబట్టి ఇవన్నీ కూడా కేపల్ లాంటి మతిస్థిమితం తప్పిన వాళ్ళని సభ్య సమాజంలో ఉంచకుండా లోపల వేయమని నా విజ్ఞప్తి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.